పూర్వకాలంలో గౌతమ మహర్షి తన భార్య అహల్యతో కలిసి నాసిక్ సమీపంలోని బ్రహ్మగిరి పర్వత ప్రాంతంలో తపస్సు చేసేవారు. ఆయన ధర్మనిష్ఠుడు, కరుణాశీలుడు, సత్యవంతుడు. ఆయన తపస్సుతో సంతుష్టుడైన వరుణదేవుడు ఆ ప్రాంతంలో ఎల్లప్పుడూ వర్షం కురిసేలాగా అనుగ్రహించేవాడు. దాంతో ఆ ప్రాంతం సస్యశ్యామలమై పంటలు పండుతాయి. అనేక మంది ఋషులు, ప్రజలు గౌతముని ఆశ్రమం చుట్టూ నివసించడం మొదలుపెట్టారు. అది చూసి ఇతర ఋషులు ఈర్ష్యతో నిండిపోయారు. ఆ ఈర్ష్య కారణంగా వారు ఒక కుట్ర పన్నారు. కామధేనువు రూపంలో ఓ దివ్య గోవును గౌతముని పొలంలోకి పంపారు. ఆ గోవు పంటలు తింటుండగా గౌతముడు దానిని మృదువుగా కర్రతో తరిమాడు. కానీ దురదృష్టవశాతం ఆ గోవు క్షణాల్లోనే చనిపోయింది. అది చూసి ఇతర ఋషులు గోవధ పాపం చేశావని గౌతమునిపై నింద వేశారు. గౌతముడు విచారణతో కుంగిపోయి తన నిర్దోషత్వాన్ని నిరూపించడానికి పరమశివుణ్ణి ప్రార్థించాడు. గౌతముని భక్తి చూసి పరమశివుడు ప్రత్యక్షమై ఆయన ఇలా అన్నారు: గంగాదేవిని భూమికి అవతరింపజేయగలిగి తపస్సు చేస్తే ఆమె నీ పాపాన్ని పవిత్రం చేస్తుంది అని. గౌతముడు దీర్ఘకాలం గంగాదేవికి తపస్సు చేశాడు. చివరికి గంగామాత ప్రత్యక్షమైంది. కానీ ఆమె ఇలా అన్నారు: గోవధ పాపం పవిత్రం చేయడానికి నేను రాను అని. అప్పుడు గౌతముడు మళ్ళీ శివుణ్ణి ప్రార్థించాడు. శివుడు స్వయంగా ప్రత్యక్షమై గంగాదేవిని భూమికి అవతరింపజేశాడు. అప్పుడు బ్రహ్మగిరి పర్వతం నుండి గోదావరి నది ఆవిర్భమైంది. గోదావరి ప్రవాహంతో గౌతముడు పవిత్రుడయ్యాడు. ఆయన శివుణ్ణి ప్రార్థించి, ప్రభు ఈ స్థలంలో శాశ్వతంగా నివసించి సమస్త ప్రజలను రక్షించు అని కోరాడు. ఆ భక్తితో సంతోషించిన శివుడు ఆ ప్రాంతంలో జ్యోతిర్లింగ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆయనకి త్రయంబకేశ్వర్ అనే నామం లభించింది. త్రి అంటే 3, అంబిక అంటే కళ్ళు, 3 నేత్రాల గల్ల ప్రభువు అని అర్థం. ఇతర జ్యోతిర్లింగాలు లాగా కాకుండా ఇక్కడ 3 లింగాలు ఉన్నాయి. అవి సృష్టి, స్థితి, లయ సూచించే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. ఈ 3 త్రిమూర్తుల్ని సూచిస్తాయి. ఇక్కడ గోదావరి నదిలో స్నానం చేస్తే అన్ని పాపాలు నశిస్తాయని విశ్వాసం. పితృకర్మలు చేయడం వల్ల పితృదేవతలకు మోక్షం లభిస్తుందని నమ్మకం. సర్పదోష నివారణ పూజలకు ప్రసిద్ధిగాంచినది. త్రయంబకేశ్వర ఆలయాన్ని పేష్వా బాలాజీ బాజీరావు 18వ శతాబ్దంలో నిర్మించారు. ఇలా త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం భూమిపై అవతరించి భక్తుల పాపాలను పోగొట్టి మోక్ష మార్గం చూపుతుంది. మన గుళ్ళల్లో దాగి ఉన్న రహస్యాలు తెలుసుకోవాలంటే రిలేటెడ్ వీడియోలో లింక్ ఇస్తాను, దాన్ని ఓపెన్ చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.